కాని చూడడానికి పాలవలే తెల్లగా ఉంటాయి మామ. ఆ నీళ్లకు తగ్గట్లుగానే పెట్టారేమో దూద్బావి అని పేరు. కరీంనగర్ జిల్లా ములంగూరు గ్రామంలో ఉంది ఆ బావి. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆ ప్రాచీన కట్టడం. ములంగూరు కోట గుమ్మంలో ఉన్న దూద్బావిలోకి ఊటగా వచ్చే నీళ్లు ఎంతో శ్రేష్టంగా ఉంటాయి. పరిసర గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆ బావి నీళ్లు సేవించే ఆరోగ్యంగా ఉన్నామని చెబుతున్నారు. ప్రకృతి సిద్ధమైన దూద్బావి నీరు స్వచ్ఛంగా, శ్రేష్టంగా ఉన్నాయని ఇటీవల భూగర్భ జలశాఖ అధికారులు నిర్వహించిన పరీక్షల్లోనూ తేలింది. అడుగు మొదలుపై భాగం వరకు రాతి కట్టడంతో ఉన్న దూద్బావి నీటిలో నాణెం వేసినా అది స్పష్టంగా కనిపించడం ఆ బావిలోని నీటి పారదర్శకతకు నిదర్శనం. దూద్బావి నీటిని తాగితే ఎలాంటి రుగ్మతలు దరిచేరవని పరిసర గ్రామాల ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు. ఆ బావిని చూసేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలంలో కరీంనగర్ జిల్లా ములంగూర్లో కోట నిర్మాణం పూర్తి కాగా, ఆ కోట ప్రవేశ ద్వారం ఎదురుగా పూర్తి రాతి అట్టడంతో నిర్మితమైన దూద్బావి నీటి గురించి గొప్పగా చెప్పుకుంటారు ప్రజలు. ఇప్పటికీ ప్రజలు, చరిత్రకారులకు ఆ దూద్బావిలో నీరు తెల్లగా పాల మాదిరిగా ఉండటానికి కారణమేమిటో ప్రశ్నార్థకంగానే మిగిలింది. శంకరపట్నం మండలం ములంగూరు గ్రామంలోని దూద్బావి నీటి గురించి ఎంతగా వర్ణించి చెప్పినా తక్కువే. పాలు, నీళ్లు కలిపిన రీతిలో తెల్లగా ఉండే ఆ బావి నీటిని నిజాం నవాబు తన తాగునీటి అవసరాల కోసం గుర్రాలపై ఇక్కడి నుంచి తెప్పించుకునే వారని స్థానికులు చెబుతున్నారు. బావిలో ఊటనీరు చేరుకోగానే తోడుకుని వెళ్లేందుకు వీలుగా రాత్రి మొదలు తెల్లవార్లు ప్రజలు ఆ బావి వద్ద జాగరణ చేసే దృశ్యాలు నిత్యకృత్యం. అయితే ఏళ్ల తరబడి చరిత్రగానే మిగిలిపోయిన దూద్బావిలోని నీటి విశిష్టతను అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పరీక్షించారు. మార్కెట్లో బడా కంపెనీలు బాటిళ్లు, ప్యాకెట్ల రూపంలో అమ్మే నీటి కంటే ప్రకృతి సిద్ధమైన దూద్బావి నీరు శ్రేష్టంగా ఉందని భూగర్భ జలశాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తేటతెల్లమైంది. జిల్లాల విభజన తర్వాత ములంగూరు కోట, దూద్బావి పరిసరాలను పర్యాటకంగా గుర్తింపు తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ములంగూరు గ్రామస్తులు బావి రక్షణకు చర్యలు చేపడుతున్నారు. ఈ బావిలోని నీరు తీయగా కొబ్బరి నీళ్లలాగే ఉన్నాయి. ఈ నీళ్లు తాగితే ఎలాంటి రోగాలు రావు. అందుకే ఇక్కడ నీళ్లనే తాగుతున్నాం. ఈ బావిని కాకతీయ రాజులు తవ్వించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ బావిలోని నీరునే తీసుకెళ్తారు. కరోనా సమయంలో కూడా ఈ నీళ్లు మెడిసిన్ లా ఉపయోగపడ్డాయి. చూడండి బావిలో వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఇక్కడ మరి చెట్లు కూడా ఉంది. బావి పక్కనే బావిపై నుంచి ఏం పడకుండా షెల్టర్ కూడా వేశారు రేకులతోటి. చూడండి మర్రి చెట్లు, కొండలు, కోనలు ఎంత అందంగా ఉన్నాయో. అద్భుతంగా ఈ మర్రి చెట్టు కూడా చాలా పెద్ద మర్రి చెట్టు అండి. దాని కింద కూర్చోడానికి టేబుల్స్ కూడా వేశారు. చాలా మంది వచ్చి ఇక్కడ వాటర్ తీసుకుని వెళ్తూ ఉంటారు ప్రతిరోజు. అదే విధంగా ఇక్కడ మర్రి చెట్టు కింద బావి ఉండడం వల్ల బావి నీరు కూడా చాలా చల్లగా ఉన్నాయి. కోతి ఎలా ఉందో చూడండి. కోతి కాదండి, అది కొండముచ్చు అంటారు. దీని తోక చాలా పొడవుగా ఉంటుంది. ఇది చాలా భయంకరమైనవి. కోతులతోటి కంపేర్ చేసి చూస్తే వీటితో జాగ్రత్తగా ఉండాలి. వీటికి మనం ఏదైనా భయం కలిగించేలాగా వ్యవహరించమంటే మనకు అనుకోండి మన పైన దాడి చేశారు. మరి ఊడలు చూడండి ఇంకా పెద్దగా ఉన్నాయో. మరి వేర్లు అంటారు. అవి అరిచేతి నుంచి కిందికి వస్తా ఉంటాయి. భూమిలోకి మళ్ళీ పాపికెళ్ళి ఇంకా మరి చెట్టుకి చావనే ఉండే. చాలా ఏళ్ల తరబడి మర్రి చెట్టు ప్రాణాలతోనే ఉంటుంది. చూడండి అక్కడ కోతులు ఎలా ఆడుకుంటున్నారు. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది కదా అండి. ఈ ప్లేస్ లో మనం వాహనాలు కూడా పార్టీ చేసుకుని ఇక్కడ చిన్న రిలాక్స్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటది. కొంతమంది ఇక్కడ పార్టీలు కూడా చేసుకుంటుంటారు, దావతుల్లాంటివి.
ఎక్కడికి చాలా దూరం నుండి వస్తారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు ఇక్కడ సేద తీరుస్తారు. సేద తీర్చడానికి కూడా ప్లేస్ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ చూడండి కోతులు ఎలా ఆడుకుంటున్నాయో, భలే ఆడుకుంటున్నాయి కదా. మర్రి చెట్టు కింద చల్లటి వాతావరణం ఉంది కాబట్టి అవి కూడా విహారంగా ఉన్నాయి. ఇంకొకటి అదే విధంగా ఇంకా ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే కొండెంగాలు కోతులు కాకుండా ఇతర సింహాలు, పులులు, జింకలు, నక్కలు, తోడేళ్లు అనేక రకమైనటువంటి జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి వెనకల బోర్డు మీద రాయబడి ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. డే టైంలోనే రావలసి ఉంటుంది. రాత్రి సమయంలో ఇక్కడ దౌర్భావ దగ్గరికి వస్తే ఏమవుతుందంటే ఏదైనా అపాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇతర జంతువుల ద్వారా మీరు సాయంత్రం పూట రావాలనుకుంటే మాత్రం 3 లేదా 4 కలిసి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈవినింగ్ సమయంలో అది కొండల మధ్య ఉంది కాబట్టి ఆ కొండలపై నుంచి ఏదైనా జంతువు రావచ్చు, మన పైన దాడి చేసే అవకాశం ఉంటుంది. చూడండి కోతి ఎలా కూర్చొని ఉందో, ఇలాంటి కోతులు చాలా ఉంటాయి. ఇప్పుడు మేము వచ్చిన టైంలో కొన్ని మాత్రమే కనిపించాయి, కానీ మామూలు సమయంలో మాత్రం చాలా కోతులు ఉంటాయి. మనుషుల కంటే ఎక్కువ కోతులు ఉన్నట్టుగా ఉంటుందండి. ఎందుకంటే ఇది అడవిలో ఉండే బావి కాబట్టి అడవిలో కంపల్సరీ కోతులు అనేవి ఉంటాయి. చూడండి గ్రామాల్లోనే కోతులు ఉంటున్నాయి. అలాంటి అడవిలో కోతులు ఉండడం పెద్ద తప్పేం కాదు కదా. చూడండి కార్లో కూడా ఎంతమంది వస్తున్నారు. ఇక్కడ రోడ్డు చూడండి, పాట కూడా బాగానే ఉంది. బాగా దగ్గరికి రావడానికి గుట్టల మధ్యలో మంచి ఉంది. చూడ్డానికి చాలా సేద తీర్చొచ్చు. పెద్ద చెట్టు కింద చల్లటి వాతావరణం, మంచి ఉండండి. మీరు కూడా ఎప్పుడైనా వీలైతే రండి, వచ్చి ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేయండి. దూద్ బాయ్లోని వాటర్ తాగండి. ప్రకృతిని ఇలా చేయండి. మీకు దీనివల్ల ఆరోగ్యాన్ని హెల్తీగా చేసుకునే అవకాశం మీకు